నమస్తే, దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం ఒక ముఖ్యమైన అంశం గురించి. నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, మనం తరచూ చూస్తూనే ఉన్నాం, రోజు టాపిక్ అయినప్పటికీ కూడాను తల్లి పిల్లలు అనే బంధానికి అది మనం అంటే దాని గురించి వర్ణించడానికి కూడా అందనంత మంచి బంధం, ఇంకా అదే బంధం సృష్టిలోనే. సో అలాంటి బంధానికి కూడా మచ్చొస్తుంది అని అంటే కొన్ని అంశాలను మనం చూస్తూ ఉంటాం రకరకాల కేసెస్‌లోని. బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే కేసు మీకు కేరళలోని ఒక తల్లి ఏదైతే వివాహేతర సంబంధం పెట్టుకుందో, సో అతనితోని తన 10 ఏళ్ల చిన్నారి పాపని డైలీగా గూడాను అత్యాచారానికి పాల్పడుతూ డైలీ హెరాస్మెంట్ చేశారు. అది కూడా మందులిచ్చి వీడియోస్ చూపిస్తూ ఇవన్నీ. మీరేం చెప్తారమ్మా దీని గురించి? ఎలా అంటే సమాజంలో మార్పు కోసం ఇవి చేయాలనిపిస్తది. వస్తుందా అన్నది అసలు ఏదో మనం అరడం, మనం బాధపడ్డం తప్ప మార్పు ఏమైనా వస్తుందా అంటే అదేమి రాలేనట్టు కనిపిస్తుంది. అంటే ఏం చేస్తే మార్పు వస్తుందంటారు? అసలు ఏమైనా కొంచెం మార్పు? ఇప్పుడు ఈ సమస్యకి ఒక 2, 3 కారణాలున్నాయి. మెయిన్ రీజన్ తరచి వెళితే ఇప్పుడు ఆ తల్లి యొక్క మానసిక స్థితి ఒక రకమైన యాంటీ సోషల్ పర్సనాలిటీ ఇక్కడ కూడా. అది లేకపోతే ఇలా చెయ్యరు ఎవరు కూడా. ఒక రకమైన కొన్ని రకాల మానసిక స్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఇది తప్ప ఒప్ప లేదు, నేను బాధ్యత ఏంటి, ఒక తల్లిగా నా బాధ్యత ఏంటి, నేను ప్రేమ ఇవ్వాలా, పంచపక్ష పరవాణాలు పెట్టాలా, అవేవి లేకపోయినా కనీసం ఒక మనిషిగా భద్రత అంటే ఒక చిన్న పాప, ఆ పాప జీవితం ఏమైపోతుంది ఆలోచించటం, ఇవేమీ లేని ఒక మానసిక స్థితిలో అమ్మాయి ఉండిపోయింది. ఇది ఖచ్చితంగా ఆమె సరి అయిన మెంటల్ మేకప్ లో ఉందని అయితే నేను అనుకోవట్లా. ఎందుకంటే వాళ్ళు వ్యభిచారంలోకి వెళ్ళడం వేరు, వాళ్ళు కొంతమంది అమ్మాయిలతో వ్యభిచారం చేయించడం వేరు. కానీ ఒక 10 ఏళ్ల పాప, అది సొంత కూతురా, ఇప్పుడు సొంత కూతురా పక్క వాళ్ళ కూతురా అనేది వదిలిపెట్టేయండి. 10 ఏళ్ల పాపని ఆ విధంగా చెయ్యాలి అనిపించే మనస్తత్వం ఉంది అంటే ఇది క్షమించే విషయము కాదు అసలు. ఆ అమ్మాయికి సహకరించిన అతను ఉన్నాడు చూసారా, అతను ఈమె ఇద్దరు కలిసి వీళ్ళకి సంబంధించిన ఒక రకమైన అబ్నార్మల్ థింకింగ్ కి, అబ్నార్మల్ మెంటల్ డిజార్డర్, అది పైశాచికత్వం, రాక్షసత్వం అని అంటాం. అంతకంటే ఇంకేమంటాము? అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోయారు. సరే, వాళ్ళిద్దరికి వెళ్ళిపోయే హక్కు ఉంది అనుకుందాం కాసేపు, ఎందుకంటే ఆమెకి భర్తతో ఏముందో మనకు తెలియదు నిజానికి. సరే, ఆమె భర్తతోటి విడిపోయి వెళ్ళాలనుకుంది, అయితే ఆమె వెళ్ళొచ్చు, కానీ పాపను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కానీ భర్త దగ్గర పాపకి రక్షణ ఉండదేమోనని పిల్లలను కూడా తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. కానీ అలా తీసుకెళ్ళినంత మాత్రాన వాళ్ళు పిల్లలతో వ్యభిచారం చేయిస్తారు అనుకోవడానికి లేదు. తీసుకెళ్లి ఉన్నంతలో వాళ్ళు వ్యభిచారం చేసి కూడా పిల్లల్ని పెంచుతారు. చాలా మంది మాకు ఇచ్చే రిపోర్ట్లో ఏముంటదంటే, మేం చేస్తాం, మేము ఈ వృత్తిలో ఉన్నామని మా పిల్లలకు తెలియదు మేడం. అలాగే డాక్టర్లను చదివించిన వాళ్ళు ఉన్నారంట మేడం. అసలు ఉన్నారు. వీళ్ళు ఒక సిటీలో ఉంటారు, వాళ్ళు ఒక సిటీలో ఉంచుతారు, వాళ్ళని చదివిస్తారు. పిల్లలకి తెలియదు అని చెప్పిన వాళ్ళు, తెలియదు అని చెప్పే వాళ్ళు ఉంటారు. కొంతమంది తెలుస్తుంది కూడా, తెలిసినా గానీ ఆ పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు ఒక రకంగా, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ భవిష్యత్తు కోసం చేసింది అని చెప్పి. ఇక అర్థం చేసుకోకపోతే అది వేరే విషయం అనుకోండి. ఏది ఏమైనా అలా ఉంటారు తప్పితే ఒక తల్లి అనేది, ఇప్పుడు భర్తతోటి ఇబ్బందులు ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళేటప్పుడు అతను అలా చేస్తాడు అనే సంగతి ఆమెకి తెలియక మోసపోయి మళ్ళీ పిల్లల్ని తీసుకుని వెనక్కి వచ్చిన వాళ్ళని కూడా చూసాం. కానీ వెళ్ళిన తర్వాత ఇంకా రాలేక వాడి రాక్షసత్వాన్ని భరించలేక లొంగిపోయిన వాళ్ళని చూసాం. కానీ ఇలా వాళ్ళు వీళ్ళు కలిసిపోయి ఈ పిల్లని చేయడం అనేది ఇది పోక్సో యాక్ట్ కిందకు వస్తుంది. అలాగే రకరకాల సెక్షన్స్ ఉంటాయి, చాలా సెక్షన్స్ కింద చాలా సెక్షన్స్ ఉంటాయి దీంట్లో.
అయితే ఈ సెక్షన్స్ ప్రకారం పోక్సో యాక్ట్ లో అభ్యంతరకరమైన చిత్రాలు చూపించడం దగ్గర నుంచి, అశ్లీల సాహిత్యాన్ని చదివించడం దగ్గర నుంచి, ఏ రకంగా చూపించినప్పటికీ కూడా, బలవంతం పెట్టినప్పటికీ, బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారు, అమ్మాయికి మద్యం ఇచ్చారు, పోర్ను చూపించారు, కొట్టారు, వ్యభిచారం చేయించారు, ఇన్ని నేరాలు, అన్ని నేరాలకి కోర్టు వాళ్ళకి 180 సంవత్సరాల శిక్ష వేసింది అంటే ఇది ఒక రకంగా కోర్టుల్లో కూడా ఒక కొత్త వరవడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమెరికా లాంటి దేశాల్లో, లండన్ లాంటి దేశాల్లో ఇట్లా వేస్తారు, ప్రతిదానికి ఇన్ని సంవత్సరాల శిక్ష అని చెప్పి మొత్తం అగ్రిగేట్ గా 180 సంవత్సరాలు అని సెక్షన్స్ వేసేసారు మేడం. ఇప్పుడు 180 సంవత్సరాలు ఆ మనిషి బతుకుతారని కాదు, కానీ ఇక వాళ్ళు అంటే అంత నేరం చేశారు. నేరాన్ని కొలవడానికి అది ఒక కొలమానం అన్నమాట, కొలమానం. ఇలా చేశారు కోర్టులు. నిజంగా కూడా చెయ్యాల్సింది, చెయ్యాలి మేడం. కేసు వచ్చిందే నిరూపించబడిందంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసేసుకోవాలి, అప్పుడే మారుతారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు వాళ్ళని ఉరి తీయాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఇన్స్టంట్ జస్టిస్ కాదండి కావాల్సింది, స్పీడీ జస్టిస్ కావాలి. ఇవాళ ఏ మాట కామాట పోక్సో కేసులు త్వరితంగా పరిష్కారం అవుతున్నాయి. దాదాపు 2 సంవత్సరాల్లో తీర్పు వచ్చేలాగా అవుతుంది. లేదు అంటే సంవత్సరంన్నర, లేదు అంటే సంవత్సరంలో కూడా తీర్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో నల్గొండ కోర్టులో రోజారమణి అనే ఒక న్యాయమూర్తి చాలా ఫాస్ట్ గా డిస్పోజ్ చేస్తున్నారు కేసులు, శిక్షలు బాగా వేస్తున్నారు. నిజంగా నేను అందుకే ఎప్పుడు కూడా ఇలాంటివి జరిగినప్పుడు మాట్లాడటం కాదు, పడిన శిక్షల గురించి కూడా డిస్కస్ చేయాలి అనేది అందుకే. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది సమాజంలో, కొంతమంది అంటారు ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు శిక్షలు పడాలి, పడవనే నిర్వేదంలో మాట్లాడతారు. నమ్మకం ఉండదు కోర్టులు అంటే. కానీ కోర్టులకు ఇవాళ సమాజానికి భరోసా ఇవ్వాల్సింది, నమ్మకం కలిగించాల్సింది శిక్షలు వేసే విధంలోనేనమాట. అందుకని ఏ రకంగా చూసినా సరే ఆ తల్లి వెళుతూ కూతురు తీసుకెళ్లి కూతురికి ఇంత నరకం చూపించింది కాబట్టి, చిన్న పసిపాప అసలు ఏంటంటే ఇక వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఆ పాపకి పైగా అబద్ధాలు చెప్పి భయపెట్టి నీళ్ళలో చిప్పు ఉంది, ఆ చిప్పు ఉంది కాబట్టి నువ్వు ఎవరితోన్నా ఏమన్నా చెప్తే తెలిసిపోతుంది మాకు అని చెప్తే, ఇప్పుడు అసలు పోలీసులు రెస్క్యూ చేసినప్పుడు కూడా ఆ అమ్మాయి ఏమి చెప్పడానికి భయపడిపోయింది. అంటే అమ్మాయి అలా కండిషన్ చేసేసారు. ఇప్పుడు మీరు చూడండి, పెద్ద ఏనుగుని చిన్న తాడుతో కడతారు, పెద్ద ఏనుగుని ఒక చిన్న పుల్లతోటి మావటివాడు భయపెడతా ఉంటాడు. నిజంగా ఈ చిన్న పుల్ల గాని ఈ మావటివాడు గాని ఆ ఏనుగు ముందు ఆగేవాళ్ళేనా? నిజంగా ఏనుగు తన స్వరూపం తన బలాన్నంతా ఉపయోగిస్తే, అట్లా ఈ పాప కూడా కండిషన్ చేయబడింది. చేసి నమ్ముతుంది ఆ పాప. పోలీసులు లాంటి వాళ్ళని చూస్తే కూడా ఆ అమ్మాయి అదే లోకంలో ఉండిపోయింది. నాకు ఇది చూస్తే మహానది సినిమాలో కమల్ హాసన్ తన కూతుర్ని వెతుక్కుంటూ వెళ్తాడు కదా, ఆ పాప ఇంటికి వచ్చిన తర్వాత అర్ధరాత్రి ఏడుస్తా ఉంటది చూడండి, ఆ కలవరింతలు, నన్నేం చేయకండ్రా అని అంటుంది చూసారా. నాకు ఆ పాపే గుర్తొచ్చింది నాకు. అయితే అది సినిమా కదా అనుకుంటారు, కాదు, రియల్ గా కూడా చాలా చాలా జరుగుతూ ఉంటాయి. మనకి తెలియని ప్రపంచం ఇంకొకటి ఉంది. అయితే కొన్నిసార్లు ఆ ప్రపంచాన్ని డబ్బు నడిపిస్తే, కొన్నిసార్లు ఇలా వెర్రిమొర్రి వ్యామోహాలు నడిపిస్తూ ఉంటాయి, వెర్రిమొర్రి కోరికలు నడిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనా ఆ పాప ఇవాళ కనీసం ఇక నుంచి ఇలాంటి కష్టం అయితే ఉండదు అనే ఒక భరోసా అయితే ఆ పాపకి ఎన్ని రోజులకు దొరుకుతుందో. పరిస్థితులు ఉండటం వేరు, అది నమ్మడం వేరు. ఆ అమ్మాయి మైండ్ లో ఆ వైరింగ్ అంతా అక్కడ జరిగిపోయింది. ఇప్పుడు రీవైరింగ్ జరగాలి. తక్కువ కాదు కదా మేడం, సంవత్సరంన్నర పాట అంటే ఇప్పుడు రీవైరింగ్ జరగాలి. ఈ రీవైరింగ్ ఎట్లా జరుగుతుంది? కంటిన్యూస్ కౌన్సిలింగ్, కంటిన్యూస్ ప్రేమ, ఆప్యాయతతో వాళ్ళే చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి ఏమైపోద్దంటే విపరీతమైన గిల్ట్ లోకి వెళ్తారు వీళ్ళు. సైకలాజికల్ చాలా డిప్రెషన్ ఉంటుంది వాళ్ళకి, ఒక రకమైన ట్రామాలో ఉంటారు. దాని నుంచి బయటికి రావడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న మన ఇండియాలో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది కదా.
ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ లో ఒకే ఒక అతను బతికాడు అని అవును, చెప్పి చెప్పారు కదా. ఇప్పుడు అతన్ని ఇక్కడ ట్రీట్మెంట్ చేసి వైఫ్ పిల్లలు లండన్ లో ఉన్నారని లండన్ కి పంపించారు. పంపిస్తే ఇప్పుడు అతని పరిస్థితి ఏంటో తెలుసా అండి? అతను ఎవరితో మాట్లాడట్లేదంట, అవునంట. విపరీతమైన భయంలో ఉన్నాడంట, ట్రామా అన్నమాట, కంప్లీట్ ఇంకా షాక్ అయిపోతాడు. షాక్. ఎవరితోనూ మాట్లాడినంట, ఎప్పుడు భయపడతా ఉంటాడంట. ఇప్పుడు భార్య చాలా బాధపడుతుంది. అవును, అతనికి ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా గానీ అతను మారట్లేదంట. అవును. మరి ఇప్పుడు ఈ పాప పరిస్థితి చూడండి. అదే కదా. ఒక రకంగాను పాప కూడా దానికి అలవాటు పడిపోయి ఉంటదన్న ఫీల్ కూడా వస్తది. రోజు వస్తది. అత్యాచారం జరిగినా కూడా ఒక అవును. రకంగా దానికి ఫిజికల్ గా అలవాటు పడిపోయిన పరిస్థితి కూడా అన్నాళ్ళంటే ఇప్పుడు వస్తది. కొంతమంది చాలా తట్టుకోవాలి, అసలు చాలా స్ట్రాంగ్ తల్లులు ఉండాలి. రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఉమ్, ఆ భర్తలు ఉమ్, ఈ పిల్లల మీద అత్యాచారాలు చేస్తా ఉంటారు. అవును, వీళ్ళు అవసరం లేని అవును, మెచ్యూరిటీ లెవెల్స్ లోకి వెళ్తారు. అవును, పిల్లల్లా ఉండాలి. అవును, బాల్యంలో అవును, బాల్యం లేకపోతే వాళ్ళు ఏమైపోతారు? కొంతమంది చిన్న చిన్న పిల్లలు ముదురు మాటలు మాట్లాడుతూ అవును, ఉంటారు. అది మనకి అరే పిల్లల్లా ఉండాలి, పిల్లల్లా ఉండండి అంటారు. అవును, పిల్లల్లా ఉండటము అంటే అది వాళ్ళ హక్కు నిజానికి. అవును. ఇప్పుడు మనం అంతే చేస్తామా మరి. అండి? పిల్లల్లాగా మనం అయితే చేస్తామా? చేయం చేయలేం కదా. కదా. అలా ఈ అమ్మాయికి కూడా అదే పరిస్థితి వచ్చుంటది. అది ఆ అమ్మాయికి ఒక నమ్మకాన్ని, ఫిల్టర్ చేయాలి ఒక మళ్ళా ఆ రోజు. ఒక నమ్మకాన్ని ఇవ్వాలి అవును. జీవితంలో. అది కౌన్సిలింగ్ తోనే సాధ్యం అవుతుంది. అవసరమైతే మెడిసిన్స్ ఇచ్చైనా సరే ఆ అమ్మాయిని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవును. దీనికి ఆ అమ్మాయికి సంబంధించి ఆర్థిక పరంగా ఉమ్, బాగా ఆదుకునే పరిస్థితి కల్పించాలి. కల్పించినట్లు ఉన్నారు. ఉన్నారు. కోర్టు కోర్టు కూడా చెప్పింది గైడెన్స్ కదా. ఇచ్చింది. దానికి సంబంధించిన డబ్బులు ఇచ్చే విషయంలో అన్ని కేసుల్లాగా కాకుండా ఈ కేసులో చెప్పింది చెప్పినట్టు త్వరితంగా ఇచ్చేసేసి ఆ పాప ఈ విషయంలో నాకు ఇదొక యాక్సిడెంట్ అంతే, అలా అనుకునే ఆ స్థాయికి స్థాయికి ఆ తీసుకురావాలి. పాపను తీసుకురావాలి. దీనికి చాలా కృషి జరగాలి. ఆ. అలాంటి ఆ పాపకు ఆ మంచి ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, అవును. ఆ మంచి జరగాలని కోరుకుందాం.